Hi, hello, my dear friends, and welcome back to my channel. My name is Vijay Kumar, and today we have to learn about quality risk management ICHQ9. అసలు ఈ ICHQ9 QRMలో ఈ ఏపీఐ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఏమేమి చెప్తుంది ఏంటి అనేది జస్ట్ మనం ఈ వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కవర్ చేసుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారు కదా. ఒకవేళ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని వెంటనే బెల్ అనే ఐకాన్ మీద ట్యాప్ చేస్తుండండి. సో ఎంటర్ అయిపోదాం ఏంటి ఇంట్రడక్షన్ అంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రాబ్లం లేదా డేంజర్ ముందుగానే గుర్తించి దాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకునే స్టెప్సే మనం ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది అంటూ ఉంటాం అనమాట. అంటే ఫార్మా మాత్రమే కాదు, ఇందులో ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, పబ్లిక్ హెల్త్ వంటి ఇండస్ట్రీస్ అన్నిట్లో వాడతాం అనమాట. ఇది అంటే ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఈ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యమైనది. అదే చెప్తున్నారు ఇక్కడ మనకి ఇంట్రడక్షన్లో. అంటే ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఒక ఏపీఐలో ఒక టాక్సిక్ ఇంప్యూరిటీ అనేది ఉంది. అంటే ఆ రిస్క్ ఉంటే అది ముందుగానే గుర్తించి కంట్రోల్ చేయకపోతే అది పేషెంట్ సేఫ్టీకి అంటే పేషెంట్కి డేంజర్ అనమాట. అంటే మనం పేషెంట్ యొక్క సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని తగ్గించుకుంటూ రావడం అంటే ఎలా తగ్గిస్తాము, ఏంటి, ఏమేమి టూల్స్ వాడతాం అనేదే ఈ క్యూఆర్ఎం ప్రతిదీ మనకి డీటెయిల్గా చెప్తుంది. సో క్యూఆర్ఎం అనేది ఫార్మాలో క్వాలిటీ సిస్టమ్కి బ్యాక్ బోన్ లాంటిది. అంటే ఇది ఒక ప్రోయాక్టివ్ అప్రోచ్. అంటే ముందుగానే సమస్యలు గెస్ట్ చేసి కంట్రోల్ చేసే సిస్టమ్నే మనం ఈ క్యూఆర్ఎం సిస్టమ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా మాట్లాడుకుని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఏపీఐలో ఒక డ్రైయింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అబ్బా. అంటే అది ఏఎన్ఎఫ్టీలోనో ఏదో ఒకటి అనుకోండి. అంటే దాంట్లో ఉండే సాల్వెంట్స్ పూర్తిగా రిమూవ్ అవ్వకపోతే రిస్క్ ముందుగానే ఐడెంటిఫై చేసి ఎల్ఓడి అంటే లాస్ ఆన్ డ్రైయింగ్ టెస్ట్ ద్వారా సైంటిఫికల్లీ కంట్రోల్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ముందుగానే కంట్రోల్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ అనేది మరి ఫైనల్ ప్రొడక్ట్ మీద ఉండదు కదా. సో అదనమాట. కంపెనీ డెసిషన్స్ అనేవి దీన్ని యూజ్ చేసి బెటర్ అనేది అవుతూ ఉంటాయి. అంటే ఒక బ్యాచ్ని రిజెక్ట్ చేయాలా లేదంటే రిలీజ్ చేయాలా అని చెప్పేసి మనం ఆ రిస్క్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు అనమాట. అంటే రెగ్యులేటరీ బాడీస్ అంటే ఇందులో మనకి యుఎస్ఎఫ్డిఏ ఉంటుంది, ఈఎంఏ ఉంటుంది, సిడిఎస్ఈఓకి కంపెనీపై విశ్వాసం పెరుగుతుంది. అంటే పేషెంట్కి సేఫ్గా మన డ్రగ్ అనేది అందుబాటులోకి వెళ్తుంది అనమాట. క్యూఆర్ఎం అనేది రెగ్యులేషన్స్ అంటే ఐసిహెచ్ Q7, WHO, టిఆర్ఎస్, షెడ్యూల్ ఎంకి ఓన్లీ వీటికి మాత్రమే కాదు, ఇది వాటిని సిస్టమేటిక్గా ఫాలో చేయడానికి సపోర్ట్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. అంటే రెగ్యులేటర్స్ ఏదైనా ఒక రూల్ చెప్పింది అనుకోండి, అంటే ఇప్పుడు మనం ఇంప్యూరిటీ అనేది కంట్రోల్ చేయాలి అనేది ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసింది రెగ్యులేటరీ. అంటే క్యూఆర్ఎం చెప్పేది ఏంటి, ఏ ఇంప్యూరిటీ హై రిస్క్, ఏది లో రిస్క్ అనేది తెలియజేసేదే మనం క్యూఆర్ఎం అనేది. అంటే అని క్లాసిఫై చేసి కంట్రోల్ స్ట్రాటజీ అనేది సెట్ చేస్తూ ఉంటాం అనమాట. ఏపీఐ తయారీలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఏపీఐ తయారీలో ఎప్పుడు రిస్క్ ఉంటూనే ఉంటుంది. ఉదాహరణకి రా మెటీరియల్స్లో కంటామినేషను, లేదంటే రియాక్షన్లో అన్రియాక్టెడ్ ఇంటర్మీడియట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఫిల్టరేషన్లో పార్టికల్స్ అనేవి వస్తూ ఉంటాయి, లేదంటే డ్రైయింగ్లో సాల్వెంట్ రెసిడ్యూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్లీ అవాయిడ్ చేయలేం. ఎవరైనా కానీ అంతే, ఇవన్నీ కంప్లీట్గా అయితే మనం అవాయిడ్ చేయలేం. కానీ క్యూఆర్ఎం ద్వారా వాటిని సైంటిఫికల్లీ ఐడెంటిఫై చేసి మినిమైజ్ అనేది చేయవచ్చు, అంటే తగ్గించవచ్చు ఎంతో కొంత అనేది. అంటే ఈ గైడ్లైన్ ప్రధానంగా ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్లో క్వాలిటీ మేనేజ్మెంట్కి ఒక సపోర్ట్ అనేది ఇస్తుంది. అంటే డెవలప్మెంట్ నుండి కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ వరకు, అంటే కమర్షియల్ ప్రొడక్షన్ వరకు అన్ని దశల్లో దీన్ని అనేది వాడుతూ ఉంటాం అబ్బా. అంటే ఈ గైడ్లైన్స్ అన్ని స్టేజ్ల్లో అప్లికబుల్. ఎగ్జాంపుల్గా మనకి డెవలప్మెంట్ అంటే ఏపీఐ రూట్ ఆఫ్ సింథసిస్ అంటే డిజైన్, లేదంటే ఇంప్యూరిటీ ప్రొఫైల్. డెవలప్మెంట్ అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది చూసారా. మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే ఏమేమి ఉంటాయి మనకి, రా మెటీరియల్ టెస్టింగ్, లేదంటే ప్రాసెస్ వ్యాలిడేషన్, లేదంటే క్లీనింగ్ వ్యాలిడేషన్. ఇదన్నీ మ్యానుఫ్యాక్చరింగ్లో భాగాలన్నమాట. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏపీఐ ట్రాన్స్పోర్టేషన్ సమయంలో టెంపరేచర్ ఏమైనా ఎక్స్కర్షన్స్ ఏదైనా జరిగినా, లేదంటే ఇన్స్పెక్షన్ అంటే ఇన్స్పెక్షన్ ఎవరు చేస్తారు, రెగ్యులేటరీ ఆడిట్స్, లేదంటే ఇంటర్నల్ క్వాలిటీ చెక్స్. ఈ అన్నట్లో మనం ఈ గైడ్లైన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది.
సేమ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే లైఫ్ సైకిల్ అంటే క్యూఆర్ఎం ప్రిన్సిపల్స్లో ఏపీఐ లైఫ్ సైకిల్ అంతా వాడాలి. అంటే R&D నుంచి కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేంత వరకు దాని యొక్క స్టెబిలిటీ స్టడీస్ చివరికి ఆ ప్రొడక్ట్ డిస్కంటిన్యూషన్ వరకు కూడా మనకి క్యూఆర్ఎం అనేది యూజ్ చేస్తుంటాం. అంటే టోటల్ లైఫ్ సైకిల్ ఇంకా అనుకోవచ్చు. క్యూఆర్ఎం కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాదు, ఇది ఏపీఐ రీసెర్చ్, లేదంటే టెస్టింగ్, లేదంటే లేబులింగ్ యొక్క యాక్యురసీ, లేదంటే డిస్ట్రిబ్యూషన్, ఫార్మకో విజిలెన్స్ యాక్టివిటీస్ వరకు కవర్ చేస్తుంది. ఉదాహరణకి ఏపీఐ కంటైనర్ లేబుల్లో రాంగ్ బ్యాచ్ నెంబర్ ఉంటే అది కూడా ఒక రిస్క్ అనమాట. అంతే కదా. ఇందాక మనం కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి మాట్లాడుకున్నాం కదా, లైఫ్ సైకిల్ మొత్తం అనేది. అంటే ఇది పర్టికులర్గా కంపల్సరీగా అయితే కాదు, అంటే కానీ రిస్క్ ఆధారంగా సైంటిఫిక్ డెసిషన్స్ తీసుకోవడానికి గైడెన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఉదాహరణకి సాల్వెంట్ డ్రైయింగ్లో చిన్న డిలే ఉంటే అది లో రిస్క్, కానీ క్రాస్ కంటామినేషన్ అయితే అది హై రిస్క్. అంటే బ్యాచ్ అనేది మనం రిజెక్ట్ చేయాలి. ఇది రిజెక్ట్ చేయాలా రిలీజ్ చేయాలని చెప్పేసి మనం ఈ యొక్క దీని మీద సివియరిటీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అదే చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ గైడ్లైన్ అనేది ఫ్లెక్సిబుల్గా, లేదంటే స్మాల్ మాలిక్యూల్స్ అంటే యాంటీబాడీస్, స్టెరాయిడ్స్, పెప్టైడ్స్, ఆంకాలజీస్, ఏపీఐస్ అన్నట్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే అన్ని ప్రొడక్ట్స్కి దీనిని అడ్జస్ట్ చేసి వాడుకోవచ్చు. అంటే ఓన్లీ మనం ఏపీఐలో మాత్రమే కాదు, ఆంకాలజీలోనే యూజ్ చేస్తాము, స్టెరాయిడ్స్లో యూజ్ చేస్తాము, పెప్టైడ్స్లో యూజ్, అన్ని రకాల్లోనూ ఇది అనేది యూజ్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ మనకి మూడో భాగంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్. అంటే రిస్క్ అంటే జరిగే అవకాశం, ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే ఇది జరిగే అవకాశం అనేది ఉంది అని చెప్పేదే మనం ప్రాబబిలిటీ అంటాం. జరిగితే కలిగే నష్టం అనేది సివియారిటీ. ఈ పేర్లు అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఏదైనా ఫార్ములా యూజ్ చేయాలంటే ఈ పేర్లే మనకు అవసరం. అంటే ప్రాబబిలిటీ అంటే ఏంటి, సివియారిటీ అంటే ఏంటి, అక్కరెన్స్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని పదాలు అనేది వస్తూ ఉంటాయి మనకి ముందు. ఉదాహరణకి ఏపీఐ క్రిస్టలైజేషన్లో సాల్వెంట్ ఇంప్యూరిటీస్ రిమైనింగ్ అవ్వడానికి ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువ. అంటే చివరిలో ఎంతో కొంత ప్రాబబిలిటీ అయితే ఉంటుంది కదా. సివియారిటీ కూడా హై, దాని యొక్క రిస్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్పుడు హై రిస్క్ అనేది అంటూ ఉంటాం. అలాగా అంటే క్యూఆర్ఎం డెసిషన్స్ ఎప్పుడు సైంటిఫిక్ నాలెడ్జ్ పై ఆధారపడి ఉంటుంది. అంటే ఫైనల్ గోల్ వచ్చేసరికి అసలు క్యూఆర్ఎం అనేది మొత్తానికి ఫైనల్ గోల్ ఏంటి, పేషెంట్ని మనం సేఫ్గా అనేది ఉంచాలి. ఏది పడితే అది యూజ్ చేయకూడదు. అంటే ఒక క్వాలిటీ డ్రగ్ అనేది మనం పేషెంట్కి అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకి సాల్వెంట్ రెసిడ్యూ లిమిట్స్ అనేవి WHO గైడ్లైన్ ప్రకారం సైంటిఫికల్లీ సెట్ అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే పేషెంట్కి హార్మ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అది. ప్లస్ దీని డాక్యుమెంటేషన్, అంటే క్యూఆర్ఎం డాక్యుమెంటేషన్ ఎంత డీటెయిల్గా చెయ్యాలో అది రిస్క్ లెవెల్పై ఆధారపడి ఉంటుంది. అంటే లో రిస్క్ అయితే సింపుల్ నోట్ అనేది సరిపోద్ది, కానీ హై రిస్క్ అయితే ఏం చేస్తాము, డీటెయిల్గా కొన్ని టూల్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఇలా. అంటే FMEA లేదంటే HAZOP అజోప్ స్టడీ అనేది చేస్తూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్కి మనం ఏపీఐ పార్టికల్ సైజ్లో వేరియేషన్ ఏదైనా వచ్చింది అనుకో, అంటే అది లో రిస్క్, అంటే సింపుల్ రిపోర్ట్ అనేది సరిపోద్ది. కానీ జీనోటాక్సిక్ ఇంప్యూరిటీస్ ప్రెజెన్స్ ఏదైనా ఉందనుకో అప్పుడు హై రిస్క్, డీటెయిల్గా అనేది మనం డాక్యుమెంటేషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి నాలుగో భాగంగా చూసుకున్నట్టయితే జనరల్ క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అంటే క్యూఆర్ఎంలో 4 మెయిన్ స్టెప్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి ఈ 4? 1 రిస్క్ అసెస్మెంట్, 2 రిస్క్ కంట్రోల్, 3 రిస్క్ కమ్యూనికేషన్, 4 రిస్క్ రివ్యూ. సో ఈ విధంగా మనకి 4 అనేది ఉంటూ ఉంటాయి. సో మనం ప్రతిదీ డీటెయిల్గా అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి ఈ వీడియోలో ఇంకా బాయ్ చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం కమ్యూనికేట్ అనేది అవుతూ ఉందాం. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.